చెప్పండి. సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా. సో యాంటాగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? ఏంటి ఏంటమ్మా అది? అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. అన్న చలపతిరావు నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. అలాంటివి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకా అంతకు మించాను. ఓకే డన్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. అమ్మ హీరోయిన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నేను చేసిన మూవీస్లోనే? నాకు దిగంగనానే. విన్నారని చెప్తున్నారా లేకపోతే? బాగుందని చెప్తున్నానయ్యా. బాగుంది, మంచి పింక్ కలర్ డ్రెస్, ఎంత బాగుంది అని చెప్తున్నాను. ఓకే సూపర్ అన్న. లేదు అంటే ముందు సినిమాల్లో నేను చేశాను కానీ అవి హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ప్రాపర్ క్యారెక్టర్స్ అవి. ఓకే, ఇందులో తిన ప్రాపర్ హీరోయిన్ రోల్ చేసింది అని కూడా చెప్పాలి. అలానే కదా, యు ఆర్ క్యూట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అన్న ఫ్యూచర్లో మీ నుంచి ఆ హీరోయిన్ నేను వేసుకోకపోతే ఎలాగయ్యా బాబు, మీరు సరిపోయారు. ఆది అన్న అన్న ఆది అన్న ఒక్క నిమిషం అన్న ఆది అన్న ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేనైతే కాదు. చేయట్లేదన్నా? చేస్తుంది? లేదు లేదు లేదు. ఓకే ఓకే. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మనం మీడియానేనన్నా. ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చి మేబీ చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చేసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది అన్న, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు? అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడదు. అవును, సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మొన్నటిదాకా బిజీగా ఉన్న ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతే. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు. ఏమండి, మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అంతే. ఇంకా అంతకు ఓకే.